హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. ప్రభు వాళ్ళను అత్యధికంగా దీవించునుగాక. అభిషక్తుల స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడి కట్టుకొని నీ నడుమున దాన్ని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకము. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం నడికట్టు. నడికట్టు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకే వందనాలు. బలపరచండి, సహాయం చేయండి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించి బలపరచండి, నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ, ఈ యొక్క తండ్రి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది వర్తమానం వింటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, కృపల వర్ధలు చేయండి, మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథంలో ప్రభు అయినటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ చాలా సంగతులు ఇర్మియా ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం అంటే BC 627 నుంచి 580 సంవత్సర కాలంలో ఇర్మియా ఇశ్రాయేలుకు ప్రవక్తగా పనిచేశాడు. ఇర్మియా అంటే యెహోవా స్థాపించును అనే అర్థం, పేరుకు అర్థం. బైబిల్లో ప్రవక్తలు 2 గుంపులు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలో మొదటి ప్రవక్త సమూయేలు, రెండో ప్రవక్త ఏలియా, మూడో ప్రవక్త ఎలీషా, 4వ ప్రవక్త యెషయా, 5వ ప్రవక్త ఇర్మియా, 6వ ప్రవక్త యెహెజ్కేలు, 7వ ప్రవక్త దానియేలు. హోషేయ నుండి మలాకి వరకు 12 మంది చిన్న ప్రవక్తలు. కానీ డమ్మినంటూ మరుగు చేయబడిన వాళ్ళలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు బైబిల్లో. అబద్ధ ప్రవక్తలు మోసాన్ని ప్రవచించేవాళ్ళు, దురాత్మ చేత నింపబడి ప్రవచించేవాళ్ళు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇర్మియా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త. యెహోవా స్థాపించును అని అర్థం. ఇర్మియా అనే మాటకు అర్థం యెహోవా స్థాపించును అని అర్థం. దేవుని చేత స్థాపించబడిన వ్యక్తి ఇర్మియా. ఇర్మియాతో అంటున్నాడు కదా, ఇర్మియా నీవు అవిసెనారు నడికట్టు కొను, ఆ నడికట్టు నడుము కట్టుకోమని చెప్పాడు. నడికట్టు ఈ రోజున మన మూలవాక్యం నడికట్టు. ఈ నడికట్టు అవిసెనారు అని చెప్పాడు. నారల్లో 7 రకాల నారలు ఉన్నాయి. అందులో అవిసెనార బైబిల్లో చెప్పబడినటువంటి నార. ఈ అవిసెనార తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎటు వచ్చింది అటు వంగిద్ది. ఏం చేయాలన్నా తయారు చేసుకోవడానికి అవిసెనార చాలా ఉపయోగపడుతుంది. అవిసెనారకి మరొక పేరు జనపనార అని కూడా అనొచ్చు. అవిసెనార అది ఇశ్రాయేలు దేశంలో పేరు, మన ప్రాంతంలో ఉండేటువంటిది జనపనార. అన్ని నారల కంటే కూడా జనపనార చాలా ప్రాముఖ్యమైంది. అయితే నడికట్టును కొని నడుము కట్టుకోమని చెప్పాడు. మీరు గమనించండి, నడికట్టు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. నడికట్టు అంటే బాధ్యతకు సాదృశ్యం. నడికట్టు అనేది నడుముకు కట్టుకునేటువంటిది. పందెములో పరిగెత్తేవాడు నడుముకు దట్టి కట్టుకుంటాడు. నడికట్టు పందెములో వెళ్ళేవాడికి అవసరం. నడికట్టు బాధ్యతకు సూచన. నడికట్టు యాజకత్వానికి సూచన. నడికట్టు పరిచర్యకు సూచన. యేసు ప్రభు ఒక టవలు నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు అభిషేకించడానికి ప్రవక్తలు నడుము కట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. రాజ్య పరిపాలన చేసేవాళ్ళు నడుము కట్టుకొని పరిపాలించాలని చెప్తున్నాడు. నడికట్టు అనేటువంటిది చాలా రకాల అర్థాలు పరిశుద్ధాత్మ అనుభవంలో మనకు కనపడతా ఉన్నవి. ఒకటి బాధ్యతకు సూచన, రెండవది పరిచర్యకు సూచన, మూడవది పందెపు రంగంలో పరిగెత్తడానికి సూచన, పరిచర్యకు సూచన. ఇలాంటి అనుభవాలు. అయితే కొనబడిన నడికట్టు, నడికట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. సన్నపునార లాగు అంటే సన్నపు నారతో అవిసెనారతో లాగులు తయారు చేసి యాజకులకు తొడిగినట్టుగా నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 28, 39, 40, లేవియాకాండం 16:4 ఇవన్నీ కూడా నార చొక్కాయలు, నార లాగులు, నార దుప్పటి, నారతో చొక్కాయలు, నారతో లాగులు, నారతో దుప్పటి ప్రతిష్ఠితకు గుర్తుగా కనపడతా ఉంది. అందువలన
కొనబడిన నడికట్టు. కొనబడిన నడికట్టు. ఇశ్రాయేలు కొనబడిన వాడ అంటాడు ప్రవక్తల గ్రంథాలలో. దేవుని వాక్యం గమనిస్తే కొనబడిన నడికట్టు, దేవుడు నడికట్టును కొన్నాడు. దీని భావన కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారని చెప్పి అంటాడు. ఇశ్రాయేలు కొనబడిన జనాంగం, అంటే దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. నడికట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ నడికట్టు నడుము కట్టుకోమని చెబుతాడు. ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు కూడా నిర్గమాకాండం 12:11 మీ నడుములు కట్టుకొనుడి, మీ చెప్పులు తొడుగుకొనుడి, మీ కర్రలు చేత పట్టుకొనుడి, పరిగెత్తుతూ పస్కాను భుజించమని నిర్గమాకాండంలో దేవుడిని యెహోవా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తాడు. నడికట్టు, నడుముకు కట్టుకొనుట, ఇవన్నీ కూడా వాటి అంతర్భావాలు చాలా వేరుగా కనపడతా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్టయితే ప్రభువునందు ప్రియులారా, నడికట్టు నడుముకు కట్టుకోవడం, నడుముకు కట్టుకున్నటువంటి నడికట్టు కట్టుకున్న తర్వాత ఐగుప్తు నుంచి వాగ్దాన దేశమునికి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే నడుము అంటే మనస్సుకు సాదృశ్యం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1:13 అంటాడు, మీ మనస్సును నడుము కట్టుకొనుడి. ఐగుప్తును విడిచిపెట్టే మనస్సు ఉండాలి నీకు. వాగ్దాన దేశములోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఐగుప్తు లోకానికి పాపానికి సాదృశ్యం, కనాను పరలోకానికి సాదృశ్యం. భూలోకమని ఐగుప్తులో జీవిస్తున్న మనుషుడా, నీ నడుము కట్టుకో, అంటే నీ మనస్సు మార్చుకో, మారు మనసు పొందు. పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన నీకు రానివ్వు. ఆ ఆలోచన ప్రకారంగా నడుము బిగించు, మనసుని స్థిరపరచుకో, మనసుని బలపరచుకో, వాక్యము చేత నడుము బిగించు, దేవుని కోసం సాక్షిగా జీవించు. ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వెళ్ళటానికి తీర్మానం చేసుకోవాల్సిందిగా నడికట్టును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నడికట్టును గురించి మనం కొన్ని విషయాలు గమనిస్తే, ఒకటి నడుముకు కట్టుకున్న నడికట్టు, ఒకటి కొనబడిన నడికట్టు, రెండవది నడుముకు కట్టుకున్న నడికట్టు. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవునితో ఉన్నంత కాలం దేవునితో కలిసి ఉండటం. నడికట్టు నడుము కట్టుకోవటం అంటే దేవునితో కలిసి ఉండటం. కొనబడ్డ నడికట్టు, నడుముకు కట్టుకున్న నడికట్టు. నడుముకు కట్టబడిన నడికట్టు అర్థం ఏంటంటే దేవునిలో కట్టబడి ఉండటం, దేవునితో ఐక్యత కలిగి ఉండటం, దేవునితో కలిసి ఉండడం, అది దాని అర్థం. తర్వాత మళ్ళా ప్రత్యక్షమై కొన్న తర్వాత నడుము కట్టుకోమన్నాడు. రెండోసారి మాట్లాడాడు. మూడోసారి మళ్ళా యెహోవాకు ప్రత్యక్షమై నీ నడుముకు కట్టుకున్న నడికట్టును తీసి నీవు నడుము నుంచి వేరు చేయమన్నాడు. వేరు చేసిన తర్వాత దాన్ని యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళి ఆ బండ బీటల్లో దాన్ని దాచిపెట్టమని చెప్పాడు. చూడండి, కొనబడిన నడికట్టు, నడుముకు కట్టుకున్న నడికట్టు, నడుము నుండి వేరు చేయబడిన నడికట్టు. మూడవది, వేరు చేయబట్టడం అర్థం ఏంటంటే దేవునిలో నుంచి వేరైపోవటం, దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుని సన్నిధి విడిచిపెట్టడం, ప్రార్థన విడిచిపెట్టడం, రక్షణ వదులుకోవటం, సహవాసాన్ని వదులుకోవటం, దేవునితో సంబంధం లేకుండా పూర్తిగా లోకంలో కలిసిపోవటానికి సాదృశ్యం. విడిపోకూడదు. నడికట్టు నడుముకున్నట్టుగా మనం దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. యోహాను సువార్త 15 అదే అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాతి పెట్టబడిన నడికట్టు, 4వ పాయింట్ చెప్తున్నా. పాతి పెట్టబడిన నడికట్టు అంటే దేవునితో సంబంధం లేకుండా పాతి పెట్టబడటం. పాతి పెట్టబడటం అంటే అర్థం ఏంటంటే కిడ్నాప్ చేయబడటం, అంటే భూ సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంభం అనేటువంటి పాపాల చేత కప్పివేయబడి మట్టి కిందికి వెళ్ళిపోయాడు మానవుడు. అంటే పూర్తిగా పాపము చేత కప్పబడిన మానవుడు. మనిషి బాడీలో 287 పాపాలు ఉంటాయి. అవన్నీ రాసి పెట్టాను నేను. పాపము చేత కప్పబడిన మనిషి, భూమి క్రింద దాచిపెట్టబడిన మనిషి. చూడండి, బండబీటల్లో దాచిపెట్టమని చెప్పాడు. దేవునికి సంబంధం లేకుండా, ప్రార్థనతో సంబంధం లేకుండా, వాక్యముతో సంబంధం లేకుండా, దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా పూర్తిగా పాతి పెట్టబడినటువంటి జీవితంలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. 1 కొనబడినది, 2 నడుము కట్టుకున్నది, 3 విడదీయబడినది, 4 పాతి పెట్టబడినది. తర్వాత యెహోవాకు మరలా ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఏంటని అడిగితే, నీ వెళ్ళి దాచిపెట్టిన నడికట్టును బయటికి తీయమని చెప్తాడు. బయటికి తీయబడిన నడికట్టును చూసినప్పుడు అది పాడైపోయిన నడికట్టు. 5వ మాట, పాడైపోయిన నడికట్టు. తర్వాత చెడిపోయిన నడికట్టు. 6వది, 7వది, దేనికి నీ పనికి రాకుండా పోయాను. కనుక నడికట్టులో ఉన్న 7 అనుభవాలు నేను జ్ఞాపకం చేశాను. పాడైపోయిన నడికట్టు, చెడిపోయిన నడికట్టు, పనికి రాకుండా పోయినటువంటి నడికట్టు. దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే
ఆది కాండములోనికి మనం వెళ్ళినప్పుడు 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట మోషే రాస్తున్నాడు. ఆది కాండములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. దాన్ని బట్టి మనం కిందకు వస్తే కొన్నిసార్లు కొంచెం కిందకు వస్తే 11వ వచనం ఒక భయంకరమైన మాట రాశాడు. 11వ వచనం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. భూలోకము దేవుడు చూచినప్పుడు చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని. ఒకటి చెడిపోయింది, రెండవది బలత్కారముతో నిండి ఉన్నది, మూడవది మార్గమును చెరిపి వేసుకుంది. నడికట్టుకున్న 3 అనుభవాలు ఇర్మియాలో ఆ సేమ్ పాయింట్ని ఆదికాండం 6వ అధ్యాయంలో యెహోవా దేవుడు రాస్తా ఉన్నాడు. ఈ రోజున మనుషులు భయంకరంగా చెడిపోయారు, పాడైపోయారు, మార్గములను చెరిపి వేసుకుని. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాలంటే మతాలకు సాదృశ్యం. యేసుక్రీస్తు మతం కాదండి, క్రైస్తవులు మతస్థులు కాదు, బైబిల్ మత గ్రంథం కాదు. గుర్తుపెట్టుకోండి, మత గ్రంథం అని బైబిల్ ఎక్కడ రాయలేదు. భారతీయులే యేసుక్రీస్తు మతకర్త అని పేరు పెట్టారు, ఆయన మతకర్త కాదు. భారతీయులే బైబిల్ని మత గ్రంథం అని పేరు పెట్టారు, ఇది మత గ్రంథం కాదు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. అయితే మార్గాల్లో రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక నడికట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఒకటి కొనబడినది, రెండవది నడుము కట్టుకున్నది. ఈ రెండు బాగానే ఉన్నవి, కానీ వేరు చేయబడిన నడికట్టు. వేరు చేయబట్టం అంటే దేవుడిని విడిచిపెట్టడం, బాధ్య పెట్టడం అంటే పూర్తిగా లోకంలో కలిసిపోవటం. తర్వాత చెడిపోయింది, పాడైపోయింది, దేనికి పనికి రాకుండా పోయింది. మార్గం చెప్పి వేసుకున్నారు, హృదయాలోచన చెడిపోయింది, బలత్కారముతో నింపబడ్డారు. ఇవన్నీ కూడా నడికట్టుని గురించినటువంటి విషయాలు నేడు ప్రపంచంలో కనబడుతున్నటువంటి అంశాలుగా మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులారా, నడికట్టు అనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ ఇది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నడికట్టు అనే దానికి 7 అంశాలు చెప్పాను. దీనిలో మరి కొన్ని అంశాలు నేను మీకు చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. నడుముకు కొనబడి నడుముకు కట్టుకున్న నడికట్టు, తర్వాత ఐగుప్తు నుండి బయలు వెళ్ళినప్పుడు నడుముకు కట్టుకున్న నడికట్టు, ఐగుప్తులో నుండి బయలుకి వచ్చినప్పుడు నడుము కట్టుకున్నారు నడికట్టు, కొనబడిన ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి బయటకు తేయబడినటువంటి ఇశ్రాయేలు. 3వ మాట చెప్తున్నాను, దేవుని కొరకు ఎదురు చూడవలెను. చూడండి, లూకా సువార్తలో 12వ అధ్యాయం 35-36 వచనాలు చదువుతున్నాను, దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఇది 3 అంశం. అంటే నడికట్టును గురించి 7 అంశాలు సపరేట్గా చెప్పాను. నేను మరలా నడికట్టును గురించి ఇంకొక 7 అంశాలు చెప్తున్నాను. ఆ ఏంటంటే, ఒకటి కొనబడినది, ఇది సంఘానికి సాదృశ్యం. అటు ఇశ్రాయేలుకు సాదృశ్యం, ఇటు సంఘానికి సాదృశ్యం, కొనబడినటువంటి సంఘం. రెండవది ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి సంఘం, అంటే పాపమును విడిచిపెట్టి పరలోకానికి వెళుతున్నటువంటి సంఘం. బైబిల్లో ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు నడుము కట్టుకోమని చెప్పాడు. 3వ పాయింట్ చెప్తున్నాను, మీ నడుములు కట్టుకొని నుండి. అంటే దీనికి ఏంటి అర్థం ఏంటంటే, యేసు ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి సంఘము నడుము కట్టుకొని ఎదురు చూడాలి, నడుము కట్టుకోవాలి. అంటే ఒక బాధ్యత కలిగిన సంఘముగా ఉండాలి. నడుకట్టు బాధ్యతకు సాదృశ్యం. దేవుని వాక్యములో మీ నడుము కట్టుకొనుడి అని మాట్లాడుతున్నాడు లూకా సువార్త. డాక్టర్ లూకా వ్రాసినటువంటి గుర్తును గుట్టి మనం గమనించినట్లయితే మీ నడుము కట్టుకొనుడి అని మాట్లాడుతున్నాడు. కనుక నడుము కట్టుకోవడం అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే ఎప్పుడు వస్తాడో కనుక్కోగలము, ఎప్పుడు వస్తాడో కనిపెట్టగలము, ఎప్పుడు వస్తాడో తెలుసుకోగలము, ఎప్పుడు వస్తాడో మెలకుగా ఉండగలము. ఆయన వచ్చిన వెంటనే మెలకుగా ఉంటున్నాం కాబట్టి, కనిపెట్టుకొని ఉంటున్నాం కాబట్టి, ఎదురు చూస్తున్నాం కాబట్టి టక్కున ఆయన్ని మనం కలుసుకోవడానికి అవకాశం ఉంది. అది నడుము కట్టుకోవటం అంటే అది దాని అర్థం. కనుక నడుము కట్టుకోవటం అంటే ఒకటి కొనబడిన నడికట్టు, దేవుడు సంఘాన్ని కొన్నాడు. రెండవది ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు కట్టుకున్న నడికట్టు ఇశ్రాయేలు. మనకేంటంటే, మనము పాపముల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని కోసము నడుము బిగించుకొని బతకటం. 3వది ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి ఆ గొప్ప నడికట్టు, అంటే ఆ మనసు ఉండాలి, ఎదురు చూచేటువంటి మనసు ఉండాలి. 4వ పాయింట్ చెప్తున్నాను, నడికట్టు పరిచర్యకు సాదృశ్యం. యేసు ప్రభు
ఆయన ప్లేట్ తెప్పించి నీళ్లు తెప్పించి ఒక టవల్ చెప్పించి నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడిగినట్టుగా మనం చూస్తాం. గమనిస్తున్నారా? ఇది పరిచర్యకు సాదృశ్యం. నడుము కట్టుకోవాలి. ప్రతి సేవకుడు ఎదుటి వ్యక్తికి పరిచర్య చేయాలి. మీలో ఎవడను గొప్పవాడుగా ఉండ కోరిన ఎడలా వాడు మీ అందరికీ పరిచారకుడు ఉండాలి యేసుప్రభువు వారు చెప్పాడు. కనుక పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువ, పరిచర్య చేసేవాళ్ళు తక్కువ. ఈ రోజుల్లో కొద్ది కాలం రక్షింపబడి 4 మాటలు నేర్చుకోగానే పెత్తనం చేయడానికి ప్రారంభిస్తాడు. ఒక అధికారం గలవాడిగా ఫీల్ అవుతూ ఉంటాడు పాస్టర్లు. 40-50 సంవత్సరాల సర్వీస్ ఉన్నవాడుకున్న తగ్గింపు ఈ రోజుల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల సేవకు వచ్చినట్టు కనపట్ల. 4-5 ఏళ్ళు సేవలోకి రాగానే మరి ఒక అధికారికి ఫీల్ అవుతాడు. ఒక 100 మంది పాస్టర్ నా కింద ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అధికార వాంఛ కలిగిన వారు పరిచర్య చేయలేరు. అధికార స్వభావం కలిగిన వాడు పరిచర్య చేయలేడు. అధికారం పెత్తనం చలాయించేవాడు ప్రభు పరిచర్య సంపూర్ణంగా చేయలేడు. అందుకనే నడుము కట్టుకొని యేసుక్రీస్తు పరిచర్య చేశాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. కాళ్ళు కడుగుతుంటే, ప్రభువా నువ్వు నన్ను కడగటానికి వీలేదంటే, నేను నిన్ను కడగకపోతే నాలో నీకు భాగం లేదంటాడు. అట్టయితే మొత్తం కడగమంటాడు. ప్రభు అంటాడు, ఒకసారి కడగబడ్డావు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చేస్తానంటే మీకు మాదిరి చూపిస్తున్నాను, మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కోమని చెప్పి ఆ రోజు యేసుప్రభువు వారు చెప్పాడు కదా. దీని గురించి ఒక పాట ఉంది. ముదమున శిష్యుల పాదముల్ కడిగి వారికొక పాఠము నేర్పి వేసల హృదయముల్ పూర్తిగా మార్చి దాస్యపు శృంఖముల్ తెంచిన దేవా నా గానం నా ప్రాణం నీ కొరకే దేవా, నా హృదయం నా సర్వం నిన్ను కొలుచుటకే స్వామి, నా గానం నా ప్రాణం నీ కొరకే దేవా. అంత గొప్ప దేవుడు శిష్యుల పాదాలు కడిగాడంటే మన పరిచర్య ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించేయాలి. ఈ రోజున చాలామంది పరిచర్య వాక్యానికి భిన్నంగా కొనసాగుతూ ఉంది. కొంతమంది తాము సమర్పించుకొని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క ఉద్యోగం చేస్తూ సేవ చేసుకోవాలని సమర్పణ కలిగి కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే కంప్లీట్గా నేను దేవుని కోసమే బ్రతుకుతానని కొంతమంది ఉన్నారు. కొందరైతే దేవుని స్వరము విని పిలుపు కలిగి దర్శనము కలిగి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన సేవకులు కొంతమంది. ఇప్పుడు 5 రకాల డిపార్ట్మెంట్లో ఎలాగా దేవుడు ఏర్పాటు చేశాడో పౌలు చెప్పినట్టుగా సేవలో కూడా ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. దర్శనం లేకపోయినా, ప్రవచనం రాకపోయినా, పిలుపు లేకపోయినా నేను తీర్మానం చేసుకున్నాను, ఇది ఎత్తాలాంటి తీర్మానం, నాకు ఎదురు ఏదొస్తే అది నీకు ఇస్తానన్నట్టుగా అట్టి తీర్మానం అనమాట. ఎత్తాలాంటి తీర్మానం కలిగి సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు అబ్రహామును అడిగినట్టుగా దేవుని చేత పిలువబడి సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యాధుల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు నన్ను బాగు చేస్తే నీ సేవ చేస్తానని సమర్పించుకునేవాడు అట్లా ఉన్నారు. ఇట్లా అనేక రకాల పద్ధతుల్లో సేవ చేసేటువంటి వ్యక్తులు ప్రపంచంలో కనపడుతూ ఉన్నారు. కనుక నడికట్టు పరిచర్యకు సాదృశ్యం. 5వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడు పౌలు అంటాడు కదా, జట్టి అయిన వాడు నియమముతో పోరాడినప్పుడు జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడాలి. అంటే నడికట్టు అనేది జట్టి నడుము కట్టుకోవటం అనేది నియమానికి సాదృశ్యం. నియమం ప్రకారంగా పోరాడాలి, పద్ధతిగా పోరాడాలి, వాక్యానుసారంగా పోరాడాలి, శత్రువుతో పోరాడాలి, సైతానుతో పోరాడాలి, దేవుని సన్నిధిలో నియమం ప్రకారంగా పోరాడి గురి అంతకే చేరాలి. అందుకని నడికట్టు నియమమునకు సాదృశ్యం. దేవుని వాక్యంలో నియమమునకు సాదృశ్యమైన నడికట్టు. ఇక 6వదిగా మనం గమనించినట్లయితే నడికట్టు ఇందాక చెప్పన్నాడు. నడికట్టు అంటే మనస్సుకు సాదృశ్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 అంటారు, మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అనే మాట ఒకసారి మనం గమనించగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి మాట అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో నేను మీకు చదివినిపిస్తున్నాను, గమనించండి. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నడికట్టు
నడికట్టు అంటే దేవుని వాక్యం భాష. నడుము అంటే మనస్సు, నడుము అంటే మనసు. నడికట్టు అంటే మనస్సుకు వాక్యాన్ని కట్టుకోవాలి, మనస్సుకు వాక్యమును కట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. ఇది అర్థం. నడుము అంటే మనసు, దట్టి అంటే సత్యము. సత్యమైన వాక్యాన్ని నడుము అనే మనస్సుకి కట్టుకుంటే నీవు వెళ్ళాల్సిన పందిపు రంగంలో వెనకటి తిరిగి చూడకుండా గమ్యానికి చేరగలుగుతావు. అందుకనే నడికట్టు, మనస్సు అని నడికట్టు కట్టుకోవాలి. కొంతమంది మనస్సు కొన్ని సంవత్సరాల తర్వాత బలహీనమైపోద్ది. కొన్ని సంవత్సరాలు సేవ చేసి ఏమీ లాభం లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదో కలిసి వచ్చిందని సేవకు వచ్చాం, కానీ ఎట్టు అనుకుంటే మేము అసలు సేవకు వచ్చేవాడు కాదు అనుకునేవాడు కూడా ఉన్నారు. నడుము బిగించుకొని నష్టమైన కష్టమైన వెనుకకు తిరిగి చూడకుండా పౌలు వలె, పాత నిబంధన ప్రవక్తల వలె, భక్తుల వలె, కొత్త నిబంధన అపోస్తుల వలె మనసుని నడుము కట్టుకొని నడుములో వాక్యమును బిగించుకొని శ్రమైన కష్టమైన ముందుకు సాగిపోవాలి. అది నడికట్టుకు ఉన్నటువంటి అనుభవం అన్నమాట. కనుక పేతురు చెప్పినట్టుగా మనస్సును కట్టుకోవాలి, మనస్సును స్థిరపరచుకోవాలి, స్థిర మనస్సు కలిగి ఉండాలి. స్థిర మనస్సు కలిగిన వారు నీ మీద ఆనుకోదు. యెషయా గ్రంథం 26 అంటాడు, ఎవడు దేవుని మీద ఆనుకోనో వాడు స్థిర మనసు గలవాడు అంటాడని చెప్పి యెషయా 26 రాస్తూ ఉన్నాడు. స్థిర మనసు కావాలి, బలమైనటువంటి మనసు కావాలి, మంచి మనసు కావాలి, నిండు మనసు కావాలి, పూర్ణ మనసు కావాలి, దీన మనసు కావాలి. దేవుని వాక్యంలో మనసులో కూడా 7 రకాలవి: భ్రష్ట మనసు, దుష్ట మనసు, చెంచల మనసు, ద్విమనస్సు, గుడ్డి మనసు, వాత వేయబడిన మనసు, తిరుగుబాటు చేసే మనసు. ఇలాంటి మనసులు కూడా ఉన్నాయి. గలిబిలి చేసే మనసు ఉన్నాయి. ఈ మనసులన్నింటినీ మార్చగలిగింది ఏంటంటే, ఎప్పుడైతే పలు రకాల తత్వాలతో నీ మనసు పలు విధాలుగా చెడిపోయి చెదిరిపోతున్నప్పుడు వెంటనే నీ మనసును స్థిరపరచుకోవాలంటే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని నీ మనసులో వేసుకొని కట్టుకోవాలి. అప్పుడు నీ మనసు స్థిరంగా ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, నా కుమారుడా నా మాటలు నీ మనస్సును ఉంచుకోమంటాడు. బైబిల్ని సంచిలో పెట్టుకొని తిరుగుతాం, పెట్టెలో పెడతాం. అసలు రోజంతా చదవం, వారం చదవము. కానీ బైబిల్ని పెట్టెలో పెట్టడం కాదు, సంచిలో పెట్టుకోవడం కాదు, బైబిల్ని గుండెల్లో పెట్టుకోవాలి. హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకుంటే అది నీ కళ్ళకు రోజు కనపడతా ఉంటుంది. నీ నడుము బిగించుకుంటుంది, మనసు స్థిరపరచబడుతుంది. దేవుని యొక్క పరిచయంలో ముందుకు కొనసాగడానికి నడికట్టు నీకు ఉపయోగపడుతుంది. 7వ మాట, నడికట్టు అనే దానికి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దేవుడు ఇప్పుడు కేవలం నడికట్టు అంటే పాత నిబంధన నడుముకు మాత్రమే కట్టించాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పద్ధతి మార్చాడు దేవుడు. ఎట్లా అంటే సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అప్పుడు కేవలం నడికట్టు నడుములకే ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చినాక శిరస్సు మొదలుకొని పాదాల వరకు కంప్లీట్ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అనమాట. అందుకనే సర్వాంగ కవచముల గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మీరు గమనించాలి. 12వ వచనం, ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. బైబిల్ గమనించాలి. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబొట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. చూడండి, అపవాదిని ఎదిరించాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని కోసం నిలబడాలి, శక్తివంతులుగా జీవించాలి. ఇలా చేయాలంటే సర్వాంగ కవచం ఉండాలి. కేవలం నడుకు మాత్రమే కాదు, తల మొదలుకొని పాదాల వరకు టాప్ టు బాటం, పై నుంచి కింద నుంచి పైకి టోటల్గా యూనిఫామ్ అన్నమాట. కంప్లీట్ డ్రెస్, ఒక సైనికుడికి ఉన్నట్టుగా హెల్మెట్ ఉన్నట్టుగా యూనిఫామ్. దాని గురించి 14వ వచనం రాస్తా అంటాడు. 1 నడుముకు సత్యమైన దట్టి కట్టుకోవాలి. 2వది నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. 3వది పాదాలకు సమాధాన సిద్ధ మనసునే జోడు తొడుక్కోవాలి. 4వది ఇవన్నీ కాక 4వది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఆ తర్వాత అగ్నిబాణములో ఆర్పటానికి శక్తిమంతులు అగుదురు అని రాస్తారు. 5వది మరియు రక్షణను శిరస్త్రాణము ధరించాలి. 6వది వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించాలి. మొత్తం సర్వ కవచంలో 7 సబ్జెక్టులు ఇచ్చాడు. 18వ వచనంకి వచ్చాక ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెళుకుగా ఉండాలి.
ప్రియులారా గమనించండి, సర్వాంగ కవచం. ఈ రోజున సర్వాంగ కవచం అనేది కనపడాల. అసలు ఏ కవచం లేదు. మామూలుగానే వాళ్ళు సొంత కవచాలు పెట్టుకుంటున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంతాలు. దీన్ని బట్టి మనం గమనిస్తే ఈ 14 నుంచి చూస్తే సత్యము అనే దట్టి, సత్యం అంటే వాక్యం. యేసుక్రీస్తును మనసు నిండా పెట్టుకోవాలి. సత్యము అంటే వాక్యం ధరించుకొని దట్టి కట్టుకొని, నీతి అనే మైమరపు. నీతి అంటే బాప్తిసం, అంటే సత్యాన్ని పూర్తిగా నమ్మాలి. యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. నీతి అనే మైమరపు తొడుక్కోవాలి. ఆ తర్వాత సిద్ధ మనసు అంటే సమాధానము, సిద్ధ మనసు. జోడంటే రెండు చెప్పులు, ఒక చెప్పు సమాధానము, ఒక చెప్పు సిద్ధ మనసు. జోడంటే సమాధానం, సిద్ధ మనసు అని అర్థం అనమాట. అందుకని పరమగీత 7 అంటాడు, రాజకుమారు పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు అని మాట్లాడతాడు. అందమైన నడక రావాలంటే, గమ్యం వరకు చేరాలంటే పాదరక్షలు ఉండాలి. ఇశ్రాయేలుతో అంటున్నాడు, చెప్పులు తొడుక్కోండి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు, చెప్పులు ఉండాలని రాస్తున్నాడు. చెప్పులు 2 లక్షణాలు, ఒకటి సమాధానం, 2 సిద్ధ మనసు. సమాధానంతో బయలుదేరాలి, అంతము వరకు సిద్ధ మనసు కలిగి గమ్యానికి చేరాలి. అది సిద్ధ మనసు అనే దానికి, జోడు అనే దానికి దేవుడు చెప్పినటువంటి అర్థము. దాని తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సాతాను వేసే బాణాలు నీవు ఎదుర్కోవాలంటే డాలు అడ్డం పెట్టాలి. ఒక చేతిలో డాలు ఉండాలి, ఒక చేతిలో కత్తి ఉండాలి. ఎడమ చేతితో డాలు పట్టుకోవాలి, కుడి చేతితో ఖడ్గం పట్టుకోవాలి. సాతాను వేసే బాణాలని ఎదుర్కోవాలి, నీ ఖడ్గముతో సైతాన్ని ఛేదించాలి. ఇలాంటి అనుభవాలు రక్షణ అనే హెల్మెట్ అన్నమాట, శిరస్త్రాలు. ఆ తర్వాత ఆత్మ ఖడ్గం. ఖడ్గం అనే దానికి 149 కీర్తన 9 వచనంలో బ్రహ్మాండమైన మాట రాస్తాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతులు 2 అంచులు గల ఖడ్గం అనేది ఆయన భక్తులందరికీ ఘనత ఇదేనని 149 కీర్తన 9 వచనం రాస్తున్నాడు. కనుక వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను ఘనపరుస్తుంది, వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్యము నీ జీవితంలో నీకు జయ జీవితాన్ని, యుద్ధములో జయం అనుగ్రహిస్తుంది. వాక్యమే నిన్ను ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. పరిశుద్ధాత్మ కవచం అన్నమాట. సర్వాంగ కవచం తొడుక్కోవాలి. కేవలం నడికట్టు సరిపోదు. పాత నిబంధన నడికట్టు చెప్పాడు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సర్వాంగ కవచం చెప్పాడు. అలాగా సర్వాంగ కవచమును ధరించి యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం, ఎదురు చూద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. నడికట్టు. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయమడిమైన తండ్రి, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలు మీరు దీవించండి, వారి కుటుంబాలు మీరు వర్ధిల్లు చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా బలము పొంది నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం హృదయాలు స్థిరపరచండి నాయన. అనేక దేశాలకు, దేశాలకు ఈ వాక్యం ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. మేము వెళ్ళలేకపోయినప్పటికీ వాక్యము మా తండ్రి వాయు తరంగములలో ప్రయాణం చేస్తూ ప్రపంచాన్ని సంధించడానికి సహాయం చేయండి. సమస్త విషయాలు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపచేత బలపరచండి, నీ కార్యములు గంభీరమైనవిగా జరిగించండి. మా ప్రభువైన రక్షకుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క కృపచేత ప్రతి వ్యక్తిని బలపరచమని, ప్రతి వ్యక్తి కూడా సర్వాంగ కవచం కలిగి, నడికట్టు కలిగి, స్థిరమైనటువంటి ఆలోచన కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రములు. విడిచిపెట్టిపోకుండా ప్రతి మనిషి స్థిరపరచబడి, వాక్యములో బలపరచబడి నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు మీరు ఆదరించండి, మహిమ ఘనత మీరు పొందమని మా ప్రభువైన రక్షకుడికి స్తోత్రములు చెల్లిస్తూ స్పాన్సర్ చేసిన వాళ్ళు మరొకసారి దీవించి సమస్తాన్ని మీ చేతులకు అప్పగించి కృప చూపించమని యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము తోడేండునుగాక. ఆమేన్.